ప్రతి నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి. వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం. మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని విశ్లేషణ చేసి ఎక్కువ చేసి ముందుకెళ్తాం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సరైన కారణం ఏంటంటే, మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి. సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడుతున్నాం, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వ అధికారం ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్సే నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఇంటి ఎలక్షన్ వస్తుంది. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకు పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలు చూసాను దగ్గర, వాళ్ళంతా నలిగిపోయారు దగ్గర నుంచి చూసాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా, వాడెవడో యథోపం చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్తాం. అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు చూసి ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు. చెప్పేయడం చాలా ఈజీ, మీరు కలెక్టర్ గారు రండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే, ఇబ్బందులు వస్తే వాళ్ళ దగ్గర అడ్వకేట్ పెడతాను, వాళ్ళు బెయిల్ ఇప్పిస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేదు కదా, చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం విధులుగా మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారు చెప్పాడు, ఏదైనా అడిగితే ప్రస్తుతం సార్ మీరు ఇచ్చలేదు, అవునే చేయలేదు, ఏమైనా 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి అని చెప్పాడు ఆయన రాష్ట్రపతి. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాష్ట్రాలు చేయండి, ఇచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నాయి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణ. అదే తక్కువ టైంలో రాబోయే రోజుల్లో కూడా ఇదే రకమైన సహకారం అందించాలని అందరూ కూడా ఓకే. మరి ఈరోజు మీ అందరి దగ్గరికి రావటానికి ఎలక్షన్స్ తర్వాత ప్రధానమైన కారణం ఏంటంటే, మీరందరూ చూస్తున్నారు రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితి, దాని రిజల్ట్, దాని ఫలితం, అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం. నా వరకు నేను 2009లో మరి పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశీస్సుతోటి
చంద్రశేఖర్ చంద్రశేఖర్ మరి వారి యొక్క ఆశ్రమంతో మన 2009లో రాజకీయాల్లో రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలాగే 2000 అప్పుడు రాష్ట్రం పెట్టిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యులుగా అనకాపల్లి జిల్లా అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు. వారికి కూడా ధన్యవాదాలు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 2019లో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు. దానికి కూడా ధన్యవాదాలు. మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పైసా లంచం తీసుకోకుండా, మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా, మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, బంధుప్రీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకు భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి నేను పనిచేసి నిజాయితీని నిరూపించడం జరిగింది. దానివల్లే 2 సార్లు భీమిలి శాసనసభ్యులుగా, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిపించినటువంటి ప్రజలకి, మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రికేయ రంగం మరి నా అభివృద్ధిలో పాత్రికేయ మిత్రులు కూడా మన తమ కుటుంబ సభ్యుల్లా చూసి మరి ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆశ్రయులు, అన్ని పార్టీలు కూడా, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.